ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మీసాల సుబ్బన్న ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లిలో కాంగ్రెస్ నాయకుల సమావేశం స్థానిక విజయ రెసిడెన్సీలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి పలువురు నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఇటీవల జూన్ 6వ తేదీన విజయవాడలో కార్యనిర్వాహక అధ్యక్షులు అయిన రాకేష్ రెడ్డి శుంకర్ పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై అసత్య ఆరోపణలతో అంచిత వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మరియు రాష్ట్రానికి చెందిన సిడబ్ల్యూసి సభ్యుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా ఖండించారు. వెంటనే వీరిని పార్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. న్యాయయాత్ర కూడా మణిపూర్ నుంచి చేసి దగ్గర 3 నెలలు ఈ దేశం యొక్క ప్రజల్ని అందరినీ కూడా ఐక్యం చేయటం, వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం. అందువల్ల దేశంలో కూడా ఈరోజు సుమారు 100 సీట్ల వరకు వచ్చిందంటే మరి కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం పట్టిమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాము. మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి కూడా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం పర్యటన చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం సాయి శక్తిలా కృషి చేసినటువంటి నాయకురాలు. ఆమె నాయకత్వంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారు 10 లక్షల వరకు ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఆమె యొక్క గొప్పతనం చెప్పేసి, ఆమె యొక్క నాయకత్వ గొప్పతనం చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకురాలని ప్రజలంతా అనుకుంటున్నారు. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉన్నత స్థితికి వెళ్తుందని చెప్పేసి అందరూ ప్రతి నోట కూడా ఇదే మాట విన్నాం. అటువంటి నాయకురాలని మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల నాయకులు ఇద్దరు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా శుంకర్ పద్మశ్రీ గారు, వీళ్ళిద్దరూ కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడు. అటువంటి అధ్యక్షుడు, అటువంటి బాధ్యత గల వ్యక్తులు ఈ ప్రాంతంలో. రాకేష్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మా ఉత్తరాంధ్రలో వారు చేసినటువంటి పనితీరు పక్కన పెడితే మొన్న 6వ తారీఖున షర్మిలమ్మ గారికి వ్యతిరేకంగా నానా దుర్భాషలాడుతూ అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ఆమె పట్ల చాలా అత్యంత హీనంగా మాట్లాడిన విషయం మేమందరూ కూడా ఏకకందంగా. విధంగా జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి పట్ల కానీ, అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్లు అయినటువంటి 5 ప్రముఖ వ్యక్తులను కూడా నోటు మాట్లాడటం చాలా దురదృష్టకరం. అటువంటి బాధ్యత గల వ్యక్తులే అలా ప్రవర్తించడం చాలా శోచనీయం. అటువంటి వ్యక్తులు మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ప్రప్రదంగా మరి వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీని సస్పెండ్ చేయని చెప్పి మేమందరం కూడా తీర్మానం చేస్తాము. ఏకగ్రీవంగా మేమందరూ కూడా వారిద్దరిని కూడా పార్టీ నుండి బహిష్కరించాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని చెప్పేసి మేమందరూ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దిగారు అంటే ఆమె యొక్క పోరాట పటిమ పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఆమె పాత్ర కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అటువంటి నాయకులని పట్ల ఆమె సస్పెండ్ చేయమని ఆమె పదం తీయని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వ్యక్తులను ముందు సస్పెండ్ చేయాలి. పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా వారిని సస్పెండ్ చేయడం ద్వారా ఈ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన
నూతన ఉత్సాహాన్ని, ఒక మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పేసి అధిష్టానానికి మేము విన్నవించదలుచుకున్నాం. తప్పకుండా ఇక్కడి నుంచి ఇక్కడ జరిగినటువంటి ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగినటువంటి అనేక అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా మేము తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటాం. అదేవిధంగా శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పేసి మేమంతా మా కార్యకర్తలు అందరం కూడా నమ్ముతాము. తప్పకుండా ఆమె వెన్నంటి ఉంటాం. ఆమె చేసేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్తాం. అదేవిధంగా మరి కొంతమంది నాయకులు పక్కకు వచ్చి మొత్తం కార్యకర్తలు మమేకమై కార్యకర్తలకు సాధక బాధకాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండి భవిష్యత్తులో ముందే తీసుకెళ్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్ముతాము అని చెప్పేసి మళ్ళీ అందరికి కూడా సవివరంగా మనం చేస్తూ మరి ఈ విషయాన్ని మేము ఇక్కడ చేయటం వలన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహపడతారు. తప్పకుండా మనం కూడా శ్రీమతి షర్మిల గారికి మనం కూడా మద్దతు ఉండాలని చెప్పేసి వారు కూడా ముందుకు వస్తారని చెప్పేసి ఈ పత్రిక ద్వారా మీరు ఈ సందేశాన్ని పైకి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం